ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఆదాయం, వ్యయం, ఖర్చు ఏ విధంగా ఉంటాయి, ఏలినాటి శని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, వారి జీవితంలో 100 నుండి 98% వరకు ఈ విధంగా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అయితే ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో 2025వ సంవత్సరం ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ధనుస్సు రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి గురువు లేదా బృహస్పతి. వీరి యొక్క మనస్తత్వం చూస్తే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఏది మంచి, ఏది చెడు అనే అవగాహనతో ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే ఈ ధనుస్సు రాశి వ్యక్తులకి 2025వ సంవత్సరంలో ఆదాయం 5గా, వ్యయం 3గా కనిపిస్తుంది. రాజ్యపూజ్యం 1, అవమానం 5గా ఉంది. ఈ ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ సంవత్సరంలో ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు చూస్తే కనుక, జనవరి 1వ తారీఖు నుండి మే 14వ తారీఖు రాత్రి 10:36 వరకు గురువు వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అంటే ధనుస్సు రాశి వారికి 6వ భావంలో గురువు సంచారం చేస్తాడు. ఇక్కడ గురువు అనుకూలత వల్ల ధనుస్సు రాశి వారికి ఉన్న రుణ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో ఏవైనా అడ్డంకులు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ సభ్యులంతా కూడా ఆనందంగా ఉంటారు. అలాగే గురువు అనుకూలత వల్ల ధనుస్సు రాశి వారికి ఉన్న శత్రు బాధలు కూడా తొలగిపోతాయి. అలాగే 2025వ సంవత్సరంలో మే 14వ తేదీ రాత్రి 10:36 నుండి అక్టోబర్ 18వ తేదీ రాత్రి 7:34 వరకు గురువు మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే ధనుస్సు రాశి వారికి ఈ గురువు సంతమ భావంలో లోహమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ మీకు గురువు వల్ల వ్యతిరేక ఫలితాలు వస్తాయి. గురువు వ్యతిరేకత వల్ల ధనుస్సు రాశి జాతకులకి లైఫ్ పార్ట్నర్ వల్ల కొన్ని అడ్డంకులు ఎక్కువగా వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. వారితో మాట్లాడేటప్పుడు కానీ, వ్యవహరించేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇక గురువు అక్టోబర్ 18వ తేదీ రాత్రి 7:34 నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అంటే ధనుస్సు రాశి జాతకులకి ఈ గురువు అష్టమ భావంలో రజతమూర్తిగా సంచారం చేస్తాడు. గురువు ఇక్కడ మీకు అనుకూల ఫలితాలు ఇస్తాడు. గురువు అనుకూలత వల్ల ధనుస్సు రాశి జాతకులకి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్టూడెంట్స్ కి మంచి ర్యాంకులు వస్తాయి. అలాగే ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు ఉన్నవారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారి యొక్క పై అధికారుల నుండి మంచి సపోర్ట్ కూడా లభిస్తుంది. ఇక శనీశ్వరుడు ఇచ్చే ఫలితాలు చూస్తే కనుక, జనవరి 1వ తేదీ నుండి శనీశ్వరుడు మార్చి 29వ తేదీ రాత్రి 9:44 వరకు తన స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో సంచారం చేస్తాడు. అంటే ధనుస్సు రాశి జాతకులకి తృతీయ భావంలో లోహమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ శనీశ్వరుడు వ్యతిరేక ఫలితాలను ఇస్తాడు. ఇంట్లో కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి. మీరు చేసే పనిలో కొన్ని నష్టాలు, లాభాలు వస్తూ ఉంటాయి. ఇవేవీ పట్టించుకోకుండా మనోధైర్యంతో ముందుకు అడిగేసి పని చేసుకుంటూ వెళ్తే విజయాన్ని ఖచ్చితంగా అందిపుచ్చుకుంటారు. అలాగే శనీశ్వరుడు 2025వ సంవత్సరం మార్చి 29వ తేదీ రాత్రి 9:44 నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు కూడా మీనరాశిలో సంచారం చేస్తాడు. అంటే ధనుస్సు రాశి జాతకులకి చతుర్థ భావంలో లోహమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ శనీశ్వరుడు చతుర్థ భావంలో సంచారం చేయటం ద్వారా అర్ధాష్టమ శని ప్రభావం అనేది ధనుస్సు రాశి వారికి స్టార్ట్ అవుతుంది. ఈ శనీశ్వరుడు అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ధనుస్సు రాశి జాతకులు ప్రాపర్టీ, భూములు, పొలాలు ఇటువంటి వాటి ద్వారా కొన్ని నష్టాలనైతే చవి చూడాల్సి వస్తుంది. మీరు కొన్ని జాగ్రత్తలైతే ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ అర్ధాష్టమ శని ప్రభావం మీ మీద పడకుండా ఉండాలంటే శని భగవానుడికి శాంతి పూజ చేసుకోవటం చాలా మంచిది. ఆ పూజ చేసుకుంటే కనుక మీ కష్టాలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు. ఇక రాహువు యొక్క విషయాన్ని కనుక చూస్తే, ఈ సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి మే 18వ తేదీ రాత్రి 7:41 వరకు రాహువు మీనరాశిలో సంచారం చేస్తాడు. అంటే ధనుస్సు రాశి వారికి చతుర్థ భావంలో స్వర్ణమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ రాహువు మీకు అనుకూల ఫలితాలు ఇస్తాడు. రాహువు అనుకూలత వల్ల మీ ఇంట్లో ఏవైనా సమస్యలు ఉంటే అన్ని తొలగిపోతాయి. అలాగే మీకు ఏవైనా రుణ బాధలు ఉంటే కనుక అవి కూడా తొలగిపోతాయి. మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.
అలాగే 2025వ సంవత్సరం మే 18వ తేదీ రాత్రి 7:41 నుండి 2025వ సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ వరకు కూడా రాహువు కుంభరాశిలో సంచారం చేస్తాడు. అంటే ధనుస్సు రాశి జాతకులకి రాహువు తృతీయ భావంలో రజతమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ మీకు రాహువు శుభ ఫలితాలను, అనుకూల ఫలితాలను ఇస్తాడు. రాహువు యొక్క అనుకూలత వల్ల ధనుస్సు రాశి జాతకులకి వారి ఇంట్లో వారితో, వారి మిత్రులతో మంచి సహాయ సహకారాలు అందుతాయి. అందరితో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ఇక కేతువు యొక్క విషయాన్ని చూస్తే గనక జనవరి 1వ తారీఖు నుండి మే 18వ తేదీ రాత్రి 7:41 వరకు కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే ధనుస్సు రాశి జాతకులకి కేతువు దశమ భావంలో స్వర్ణమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ కేతువు శుభ ఫలితాలను, అనుకూల ఫలితాలను మీకిస్తాడు. కేతువు అనుకూలత వల్ల ధనుస్సు రాశి జాతకులు వారి ప్రొఫెషన్లో చక్కగా రాణిస్తారు. అలాగే ఏవైనా అడ్డంకులు ఉంటే అన్నీ తొలగిపోతాయి. అలాగే వారి యొక్క పై అధికారుల నుండి ఫుల్ సపోర్ట్ లభిస్తుంది. మంచి ప్రమోషన్స్ వారికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మే 18వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు సింహరాశిలో రాహువు సంచారం చేస్తాడు. సింహరాశిలో కేతువు సంచారం అనేది కనిపిస్తుంది. అంటే ధనుస్సు రాశి జాతకులకి నవమ భావంలో రజతమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ కేతువు అనుకూల ఫలితాలను ఇస్తాడు. ఈ కేతువు యొక్క అనుకూలత వల్ల మీ ఇంట్లో ఆనందంగా ఉంటారు. ఇష్టకరమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తారు. మీరు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ఇష్టం మీద వెళ్తారు. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగిపోతాయి. ఈ యొక్క గ్రహస్థితి కారణంగా ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో మిశ్రమ ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏలినాటి శని ప్రభావం కారణంగా మీ జీవితంలో కొన్ని రకాల మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ అనుకూల ఫలితాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. ఈ విశ్వవసునామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం శుభ ఫలితాలే అత్యధికంగా కనిపిస్తున్నాయి. అయితే ధనుస్సు రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం ద్వారా వారి యొక్క జీవితంలో శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని దీప ధూప నైవేద్యాలతో నిత్యం ఆరాధిస్తూ ఉండటం వల్ల చక్కటి ఫలితాలు మీకు లభిస్తాయి. అలాగే మీకు ఉన్న దాంట్లో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా శుభ ఫలితాలు మీకు కలుగుతాయి. నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణ చేయాలి. అలాగే నల్ల నువ్వులు, నల్లటి ఆహార పదార్థాలు, నలుపు రంగు వస్త్రాలు పేదలకు శనివారం రోజు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేస్తే శని భగవానుడి యొక్క ఆశీస్సులు లభిస్తాయి. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. ఖచ్చితంగా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. ఈ విధంగా ధనుస్సు రాశి వారికి 2025వ సంవత్సరంలో అనుకూల ఫలితాలే అధికంగా కనిపిస్తున్నాయి. అంటే చిన్న చిన్న ఒడిదొడుకులు, సమస్యలు మినహా మీ జీవితం అద్భుతంగా సాగిపోతుందని చెప్పుకోవాలి. గత 10 ఏళ్ల నుండి వీరు అనుభవిస్తున్న కష్టాల నుండి ఈ యొక్క ధనుస్సు రాశి వారు బయటపడే పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి. సమస్యలకి పరిష్కారం దొరకక చాలా కాలంగా మీరు సతమతం అవుతూ ఉన్నట్లయితే ఈ సమయంలో మీకు సమస్యలకి పరిష్కారాలు కూడా దొరుకుతాయి. ఈ విధంగా విశ్వవసునామ సంవత్సరం 2025లో ధనుస్సు రాశి వారికి చాలా వరకు అనుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.